ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితంలో నిజమైన క్షేమాన్ని మరియు అత్యున్నతమైన ఆనందాన్ని ఎలా పొందుకోవాలో వివరిస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నాకు మేలు జరగాలి, నా జీవితం ధన్యం అవ్వాలి అని కోరుకుంటారు. కానీ దానికి దేవుడు చూపిస్తున్న మార్గం చాలా సరళమైనది మరియు స్పష్టమైనది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును అని ఉంది. ఇక్కడ ఉపదేశము అంటే దేవుని వాక్యము, అలాగే మన క్షేమం కోరి పెద్దలు ఇచ్చే మంచి సలహాలు. ఎవరైతే గర్వాన్ని పక్కన పెట్టి నేర్చుకోవాలనే ఆశతో ఆ మాటలకు చెవి ఒగ్గుతారో లేదా శ్రద్ధతో వింటారో వారు ఖచ్చితంగా జీవితంలో మేలు నొందుతారు. లోకంలో చాలా మంది ఎవరి మాట వినకుండా తమ ఇష్టానుసారంగా బ్రతికి నష్టపోతుంటారు. కానీ వాక్యోపదేశాన్ని వినే వ్యక్తి ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో నష్టాల నుండి తప్పించబడి మేలును పొందుకుంటాడు. ఉదాహరణకు, సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానుకు కుష్ఠరోగం వచ్చింది. ప్రవక్త అయిన ఎలీషా అతనితో వెళ్లి యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చెయ్యి అని వర్తమానం పంపినప్పుడు మొదట నయమాను గర్వంతో కోపపడ్డాడు. కాని అతని సేవకులు, తండ్రి, ఆ ప్రవక్త ఏదైనా పెద్ద కార్యం చేయమంటే చేయకుందువా? స్నానం చేసి శుద్ధుడవు కమ్మన్న మాట వినడం ఎంత మేలు అని మంచి ఉపదేశం ఇచ్చారు. నయమాను తన గర్వాన్ని పక్కనబెట్టి ఆ సేవకుల మాటలకు చెవియొగ్గి నదిలో 7 సార్లు మునిగినప్పుడు అతని శరీరం చిన్న పిల్లవాని శరీరంలా మారి అతను సంపూర్ణ మేలును అనగా స్వస్థతను పొందుకున్నాడు. అలాగే నినివే పట్టణ ప్రజల పాపం ఎక్కువైనప్పుడు దేవుడు యోనా ప్రవక్తను పంపి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగును అని ఉపదేశం చేయించాడు. ఆ మాట వినగానే ఆ పట్టణ రాజు నుండి సామాన్య ప్రజల వరకు అందరూ తమ గర్వాన్ని, విలాసాలను పక్కన పెట్టారు. వారు ఉపదేశానికి చెవియొగ్గి ఉపవాసముండి తమ దుర్మార్గతను విడిచిపెట్టారు. వారి మనసు మారడం చూసి దేవుడు వారికి చేయాలనుకున్న కీడు చేయక మానెను. అలా ఆ పట్టణమంతా నాశనం కాకుండా ఒక గొప్ప మేలును అనగా రక్షణను పొందుకుంది. ప్రియులారా, దేవుని వాక్యమైన పెద్దల సలహా అయిన మన మేలు కోసమే ఇవ్వబడుతుంది. నయమాను తనకున్న అధికారాన్ని, గర్వాన్ని పక్కనబెట్టి చిన్న సేవకుల మాట వినడం వల్లే కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు. అలాగే సర్వనాశనానికి సిద్ధంగా ఉన్న నినివే పట్టణ ప్రజలు ప్రవక్త ద్వారా వచ్చిన దేవుని హెచ్చరికను శ్రద్ధగా విని పశ్చాత్తాపడడం వల్లే వారి ప్రాణాలు రక్షించబడ్డాయి. వీరిద్దరి జీవితాలు మనకు నేర్పే పాఠం ఒక్కటే: లోబడే మనస్సు ఉంటే ఎంతటి నష్టమైనా మేలుగా మారిపోతుంది. ఈరోజు లోకంలో చాలా మంది నా ఇష్ట ప్రకారమే బ్రతుకుతాను అనే అహంకారంతో ఎవరి ఉపదేశాన్ని లెక్క చేయక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ ఏ వ్యక్తి అయితే తన గర్వాన్ని విడిచిపెట్టి నేర్చుకోవాలనే ఆశతో దేవుని వాక్యానికి, పెద్దల మంచి మాటలకు చెవియొగ్గుతాడో ఆ వ్యక్తి జీవితంలో ఎన్నడూ నష్టపోడు. దేవుడు అతనికి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇచ్చి ప్రతి కీడు నుండి తప్పించి ఖచ్చితంగా మేలు నొందేలా చేస్తాడు. రెండవదిగా, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని ఉంది. మన ప్లాన్స్ అన్ని బాగున్నప్పటికీ మన సొంత తెలివితేటలపై కాకుండా పరిపూర్ణ విశ్వాసంతో యెహోవాను ఆశ్రయించడం ఎంతో ధన్యత. ఆశ్రయించడం అంటే మన భారాన్ని, మన భవిష్యత్తును పూర్తిగా ఆయన హస్తాలకు అప్పగించి నిశ్చింతగా ఉండడం. లోకపు ఆధారాలు అనగా డబ్బు, మనుషులు ఎప్పుడైనా మారవచ్చు. కానీ దేవుడినే ఆశ్రయించిన వాడు ఎలాంటి తుఫానులు ఎదురైనా కదల్చబడడు. ఆయన ఇచ్చే నెమ్మదితో నిరంతరం ధన్యుడిగా అనగా ఆశీర్వదించబడిన వానిగా వర్ధిల్లుతాడు. ఉదాహరణకు, యుద్ధ విద్యలలో ఆరితేరిన గొలియాతు తన కత్తి, ఈటె, డాలు అనే లోకపు ఆధారాలను నమ్ముకొని వచ్చాడు. ఇజ్రాయెల్ సైన్యమంతా భయంతో వణికిపోతుంది. కానీ చిన్నవాడైన దావీదు తన సొంత తెలివితేటలను గాని, సౌలు ఇచ్చిన యుద్ధ వస్త్రాలను గాని నమ్ముకోలేదు. ఆయన కేవలం యెహోవాను ఆశ్రయించి గొలియాతు ముందుకు వెళ్ళాడు. దావీదు గొలియాతుతో, నీవు కత్తయు, ఈటయు, డాలును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నేను నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నీ మీదికి వచ్చుచున్నాను అన్నాడు. తన భారాన్ని పూర్తిగా దేవుని మీద వేసి ఆయనను ఆశ్రయించడం వల్లే దావీదు ఆ తుఫాను లాంటి పరిస్థితిలో కదల్చబడకుండా గొప్ప విజయాన్ని పొందుకొని ఇజ్రాయెల్ దేశానికే రాజుగా మారి ధన్యుడయ్యాడు. అలాగే అష్షూరు రాజైన సన్హెరీబు లక్షలాది మంది సైన్యంతో వచ్చి యెరూషలేమును ముట్టడించి దేవుణ్ణి దూషిస్తూ హిజ్కియా రాజుకు ఒక భయంకరమైన ఉత్తరం పంపాడు. ఆ సమయంలో హిజ్కియాకు సైనిక బలం లేదు, లోకపు ఆధారాలు లేవు. ఆయన చేసిందల్లా ఆ ఉత్తరాన్ని తీసుకొని యెహోవా మందిరానికి వెళ్లి
దానిని దేవుని సన్నిధిలో పరిచి పరిపూర్ణ విశ్వాసంతో ఆయనను ఆశ్రయించాడు. ఆయన నిశ్చితంగా దేవునికే ప్రార్థన అప్పగించాడు. ఆ రాత్రే దేవుని దూత దిగివచ్చి శత్రు సైన్యంలో 1,85,000 మందిని హతం చేసింది. సొంత తెలివితో కాకుండా దేవుని హస్తాలకు భారాన్ని అప్పగించడం వల్ల హిజ్కియా రాజు ఎలాంటి నష్టం లేకుండా కాపాడబడి గొప్ప నెమ్మదిని పొందాడు. ప్రియులారా, దావీదు హిజ్కియాల జీవితాలు మనకు నేర్పే గొప్ప సత్యం ఒక్కటే: లోకపు ఆధారాలు ఎంత బలంగా ఉన్నా అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు, కానీ దేవుని నామాన్ని ఆశ్రయించిన వారు ఎన్నటికీ సిగ్గుపరచబడరు. ఈ రోజు లోకంలో చాలా మంది తమకున్న డబ్బును, మనుషుల అండను, సొంత తెలివితేటలను చూసుకొని ధీమాగా ఉంటారు. అయితే కష్టాలు, శోధనలు అనే తుఫానులు ఎదురైనప్పుడు ఆ లోకపు ఆధారాలన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోతాయి. కానీ ఏ వ్యక్తి అయితే తన సొంత బుద్ధి మీద ఆధారపడక పరిపూర్ణ విశ్వాసంతో తన భారాన్ని, భవిష్యత్తును పూర్తిగా దేవుని హస్తాలకు అప్పగిస్తాడో అతడు ఏ పరిస్థితుల్లోనూ కదల్చబడడు. దేవుడు అతనికి లోకమంతటి కంటే గొప్పదైన నెమ్మదిని ఇచ్చి నిరంతరం ఆశీర్వదించబడిన వానిగా వర్ధిల్లజేస్తాడు. సహోదరి సహోదరులారా, మన జీవితంలో మేలు పొందాలన్నా, మనం నిరంతరం ధన్యులుగా వర్ధిల్లాలన్నా దేవుడు మనకు నేర్పిన సూత్రాలు ఈ 2 మాత్రమే. 1 విధేయతతో కూడిన శ్రద్ధ, 2 పరిపూర్ణమైన ఆశ్రయం. లోకం మనకు భిన్నమైన మార్గాలను చూపిస్తుంది. నీ ఇష్ట ప్రకారం బ్రతుకు, నీ సంపదను, నీ మనుషులను నమ్ముకో అని. కానీ వాటన్నింటి చివరి ఫలితం నష్టమే. ఎందుకంటే మారే లోకాన్ని నమ్ముకుంటే ఒక రోజు కదల్చబడక తప్పదు. కానీ ఏ రోజైతే మనం మన అహాన్ని, సొంత తెలివితేటలను పక్కన పెట్టి దేవుని వాక్యమనే ఉపదేశానికి లోబడి నడుచుకుంటామో, మన భారాన్ని పూర్తిగా ఆయనపై వేసి యెహోవానే మన ఏకైక ఆశ్రయముగా చేసుకుంటామో, అప్పుడు మన జీవితం చుట్టూ ఎలాంటి శోధనల తుఫానులు రేగినా మనం ఏమాత్రం కదల్చబడం. దేవుడు మనల్ని ప్రతి కీడు నుండి తప్పించి లోకము ఇవ్వలేని నెమ్మదితో నింపి ఈ భూమి మీద మనల్ని అత్యున్నతమైన ఆనందాన్ని పొందే ధన్యులుగా నిలబెడతాడు. కాబట్టి ఈ రోజే మన హృదయాలను దేవుని వాక్యానికి అప్పగిద్దాం. మన ఇష్టాల వైపు కాక దేవుని ఉపదేశం వైపు అడుగులు వేస్తూ ఆయననే ఆశ్రయించి సంపూర్ణ మేలులను పొందుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నాకు మేలు జరగాలి, నా జీవితం ధన్యమవ్వాలి అని కోరుకుంటారు. కానీ దానికి నీవు చూపిస్తున్న మార్గం ఇదేనని సెలవిచ్చావు. తన నీకు స్తుతులు. దేవా, మా వ్యక్తిగత జీవితంలోను, మా కుటుంబంలోను, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ నా ఇష్టం, నా జ్ఞానం అనే సొంత అహంకార బుద్ధి మా దరి చేరకుండా నీవు వాక్యము ద్వారా గాని, పెద్దల ద్వారా గాని ఇచ్చే ఆత్మీయ ఉపదేశములను, హెచ్చరికలను శ్రద్ధగా విని లోబడే విధేయతను మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, లోకం చూపే భిన్నమైన అడ్డదారుల వైపు మా మనస్సు వెళ్లకుండా కేవలం నీ వాక్యమనే ఉపదేశము వైపే మా అడుగులు పడేలా చూసుకుంటూ మా భారాన్ని పూర్తిగా నీపై వేసి నీవిచ్చే పరలోకపు నెమ్మదితో ఈ భూమి మీద నిరంతరం ఆశీర్వదించబడిన ధన్యులుగా జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకముగా నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని నీ ఉపదేశమునకు లోబడేలా సిద్ధపరిచి, దావీదు వలె, హిజ్కియా వలె వారిని పరిపూర్ణ విశ్వాసము గల వారిగా స్థిరపరిచి, లోకపు తడబాట్ల నుండి వారిని తప్పించి, వారి ఇల్లు, వారి వృత్తి, వారి రాబోయే కాలమంతటా నీవు అనుగ్రహించే సంపూర్ణ మేలులతోనూ శాశ్వతమైన పరలోకపు నెమ్మదితోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.